ఐడిటీవీ మన ఉనికి మన వాణి. భవిష్యత్తులో మెడికల్ డిగ్రీలో ఇక అవసరం ఉండదా? మెడికల్ విద్యార్థుల ఆవశ్యకత లేకుండానే సర్జరీలు నిర్వహించే ప్రపంచం రాబోతుందా అంటే అవునని వినిపిస్తుంది. 2030-35 నాటికి కంప్లీట్గా రోబోటిక్ సర్జరీ. ఇప్పటికే చాలా వార్తల్లో విన్నాము, చాలా వీడియోస్. చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాల్లో చిన్న చిన్న సర్జరీస్, స్మాల్ స్కేల్ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్తోనే చేస్తున్నాయి. ఎన్నో వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల దూరం నుంచి డాక్టర్స్ ఇచ్చే కమాండ్ని అవి ఇన్సెక్ట్ చేసుకొని దాని ద్వారా కూడా రోబోన్ అంటే సర్జరీస్ చేయడం. ఇప్పటికే చైనాలో కంటి ఆపరేషన్స్ అన్నీ కూడా రోబోటిక్తోనే జరుగుతున్నాయి అన్నమాట. దీనికి ప్రధాన కారణం రోబోటిక్ ప్లస్ ఏఐ కమాండ్. ఎస్, రోబోటిక్ని ఏఐతో అనుసంధానం చేసినటువంటి ఏవైతే రోబోటిక్ మెడికల్ సర్జరీస్ ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్ ప్రమేయం లేకుండా, వైద్యులు లేకుండానే నిర్వహించేస్తున్నారు. ఇక రానున్న కాలంలో అయితే ఇంకొక 10-15 ఇయర్స్లో అయితే మాత్రం కంప్లీట్గా కూడా స్మాల్ స్కేల్ సర్జరీస్, డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్, లేకపోతే కనుక మెడికల్ కంప్లీట్ చేసి అప్పుడే ఫీల్డ్లోకి ఎంటర్ అయినటువంటి డాక్టర్స్ చేసే ప్రతి పని రోబోటిక్స్ ప్లస్ ఏఐతో కంప్లీట్ చేసేస్తున్నారు. డాక్టర్స్కి ఇందులో నైపుణ్యం రావాలి అంటే మాత్రం ఒక డాక్టర్ కంప్లీట్గా సర్జన్ అవ్వాలి అని అంటే మినిమం 10-15 ఇయర్స్ పడుతుంది. అండ్ డాక్టర్ చదవడానికి అయ్యే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. కంప్లీట్ ఒక మాస్టర్ సర్జన్ అవ్వాలి అని అంటే, ఒక స్పెషలైజేషన్ అవ్వాలి అని అంటే మాత్రం ఒక డాక్టర్కి ఆ స్థాయిలో పేరు రావాలన్నా కూడా కొన్నేళ్ళు పట్టే పరిస్థితి ఉంది. కానీ ఇక కమింగ్ డేస్ అన్నీ కూడా ఇప్పుడు పెరిగిపోతున్న ఏఐ కానివ్వండి, లేకపోతే కనుక ఇప్పుడు రోబోటిక్స్ కానివ్వండి, రెండూ కనుక జత చేసి ఇప్పుడు ఏఐ కమాండింగ్తో రూపొందించినటువంటి రోబోట్స్ ఏదైతే ఉన్నాయో, హ్యూమన్ టచ్ లేకపోయినా, హ్యూమన్స్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినా, లేకపోతే బాండింగ్ లేకపోయినప్పటికీ కూడా డాక్టర్స్ ఇచ్చే ఈ ఏఐ కమాండ్ ప్రాంప్ట్స్తోనే రోబోట్స్ అన్నీ కూడా సర్జరీస్ నిర్వహిస్తున్నాయి. సో రానున్న కాలంలో వైద్యం చేయాలనుకుంటే కనుక డాక్టర్ మెడికల్ ఫీల్డ్లో విద్యార్థులకు మాత్రం చాలా కఠిన పరీక్ష ఎదురవబోతోంది. ఖచ్చితంగా వాళ్ళు ఏఐ ప్రాంప్టింగ్తో కూడినటువంటి ఆ కమాండింగ్ని ఇవ్వగలిగితే తప్ప రోబోటిక్స్ని కంట్రోల్ చేయగలిగే నైపుణ్యం కూడా, అంటే మీరు డాక్టర్ చదివితే సరిపోదు, సర్జన్గా మీరు స్పెషలైజేషన్ చేస్తేనే సరిపోదు. ఏఐతో కూడిన రోబోటిక్ కమాండింగ్ ఆపరేషన్స్ అనేవి మీరు కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. సో రానున్న రోజుల్లో ఇట్లా డాక్టర్స్ కాదు ప్రతి ఫీల్డ్లోనూ కూడా ఏఐ చాలా రీప్లేస్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ ఫీల్డ్లో అయితే రోబోట్స్ చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంకా డాక్టర్స్ అవసరం ఉండదు, మెడికల్ కాలేజెసే ఉండవు, లేకపోతే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా కాకపోయినా కూడా 50-80% వరకు కూడా దాని ఆవశ్యకత ఉండదనేది ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చైనాలో ఆల్రెడీ ప్రాక్టికల్గా కొన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా రోబోసే చేస్తున్నాయి విత్ ఏఐ కమాండ్తోను. సో మెడికల్ డిగ్రీలు ఇక చదివినా కూడా ఆవశ్యకత లేకపోవటము, అలాగే మెడికల్ సైన్స్ అండ్ సర్జన్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కేవలం ఓన్లీ డాక్టర్ వృత్తిని చేపడితే సరిపోదు, ఏఐతో కూడినటువంటి రోబోట్ ఆపరేషన్ కమాండింగ్ని కూడా వాళ్ళు నేర్చుకోవాల్సింది అంటున్నారు. సో చూద్దాం, ఫ్యూచర్లో నిజంగానే డాక్టర్స్ లేని మెడికల్ ట్రీట్మెంట్స్ అనేది అతి త్వరలోనే రాబోతుంది అంటున్నారు వైద్య నిపుణులు, అలాగే సైంటిస్టులు కూడాను. సో మరి వైద్య రంగంలో ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే కంప్లీట్ చేసి స్పెషలైజేషన్ కోసము సర్జన్స్గా వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లుగా అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏఐతో కూడినటువంటి కమాండ్ ప్రాంప్ట్స్ అండ్ కంట్రోలింగ్స్ ఈ ఏఐ వ్యవస్థకి అలవర్చకపోతే మాత్రం ముప్పు తప్పదు.